నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరును ప్రకటించారు పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన కూటమి తరపున నిడదవోలు నుంచి పోటీ చేయనున్నారు కందుల దుర్గేష్. నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ప్రకటించారు పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన కూటమి తరపున నిడదవోలు నుంచి పోటీ చేయనున్నారు కందుల దుర్గేష్. అయితే రాజమండ్రి రూరల్ టికెట్ ని గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించడంతో కందుల దుర్గేష్ కి నిడదవోలు టికెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరును ప్రకటించారు పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన కూటమి తరపున నిడదవోలు నుంచి పోటీ చేయనున్నారు కందుల దుర్గేష్. రాజమండ్రి రూరల్ టికెట్ ని గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించడంతో కందుల దుర్గేష్ కు నిడదవోలు టికెట్ ఇచ్చారు. నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ప్రకటించారు పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన కూటమి తరపున నిడదవోలు నుంచి పోటీ చేయనున్నారు కందుల దుర్గేష్. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇంతకు ముందు రాజమండ్రి రూరల్ టికెట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా కందుల దుర్గేష్ అనుచరులు ఒక రకంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, బాధపడ్డారు, ఆందోళన వ్యక్తం చేశారు. సో ఇప్పుడు కందుల దుర్గేష్ కి నిడదవోలు టికెట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎలా ఉంది మొత్తం అనుచరుల స్పందన? స్వాతి, రాజమండ్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ ఈసారి ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారనే దాని మీద అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. అయితే ఆయన నిడదవోలు నుంచి పోటీ చేస్తారని చెప్పి ఆయన టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఖరారు చేస్తూ అవి ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఈ మేరకు జనసేన అధిష్టానం ఈ మేరకు ఈ రోజు ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే అభ్యర్థికి సంబంధించిన జాబితాను చూసినట్టయితే ఈ రోజు 6వ అభ్యర్థి కింద ఇతన్ని ఇక్కడ జనసేన ఇప్పుడు ప్రకటించింది. ఇప్పుడు వరకు కూడా జనసేన 5 అభ్యర్థులను ప్రకటిస్తే ఈ రోజు 6వ అభ్యర్థి కింద కందుల దుర్గేష్ పేరును ఖరారు చేశారు. దీంతో టీడీపీ జనసేన సంబంధించి ఉమ్మడి అభ్యర్థుల్లో ఇది 100వ అభ్యర్థి కింద నమోదు కావడం జరిగింది. అయితే ఇక చూసినట్లయితే కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ టికెట్ ను మొదటి నుంచి కూడా ఆశించడం జరిగింది. అయితే ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆయనకి నచ్చడం చెప్పడంతో ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆదేశాలతోటి ఇప్పుడు నిడదవోలు వెళ్ళటానికి ఆయన అంగీకరించారు. అయితే ఆయన అనుచరులు కానీ వీళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున గందరగోళం చేసినప్పటికీ కూడా అయితే చివరికి వీళ్ళందరినీ కూడా అధిష్టానం శాంతింపజేయడంతో ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళటానికి అంగీకరించడంతో నిడదవోలుకి ఇప్పుడు నిడదవోలు టీడీపీ జనసేన అభ్యర్థిగా కందుల పేరును ఖరారు చేయడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.